దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ నామంలో, యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి అంతా మనల్ని కాపాడి దేవుడు మంచి నిద్రించి ఉదయకాలంలో సజీవులుగా లేపి ప్రాణాలు ప్రాప్తమిచ్చే ఆరోగ్యాలు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమటి వాళ్ళారా, ఈరోజు వాక్య భాగాలను కొంతసేపు ధ్యానం చేసుకుందాము. కీర్తనలో 105వ కీర్తన మరి 4వ వాక్యాన్ని చదువుకుందాము. చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని ఈ కీర్తనలో మరి 105వ కీర్తనలో 4వ వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే, ఉదయాన్నే లేచిందే, రాత్రి మనం పండుకొని మంచి నిద్ర ఇచ్చిన తర్వాత ఉదయాన్నే లేచిందే మనము ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాను ఎత్తుకుడు అంటాడు. యెహోవాను ఎత్తుకండి అంటాడు. ఈరోజు ప్రజలు ఉదయాన్నే లేచి ఏమి ఎతుకుతున్నారంటే, లేచిందే ఏమి పేపర్, న్యూస్ పేపర్ని ఎతుకుతారు. ఏం పేపరు? న్యూస్ పేపర్ని ఎతుకుతారు. ఆ న్యూస్ పేపర్లో జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశంలో ఏం జరిగిందో అని దాన్ని వెతుకుతూ ఉంటారు. దాన్ని ఎతుకుతూ దాన్ని అనుసరిస్తారు. ఒకవేళ నువ్వు దాన్ని ఎతికి దాన్ని అనుసరిస్తే దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? ఒకసారి నువ్వు ఆలోచించుకో ప్రేమంటి వాళ్ళారా. ఇంకా చూసినట్లయితే లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉంటారు. లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉంటారు. లోకంలో ఏముంది అంటే, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదంట. ఈ లోక సంబంధమని వీటిని ఎతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను వెతుకుడి. ఎవరిని ఎతకాలంట? దేవుని, యెహోవాను ఎతకాల. ఉదయాన్నే లేచిందే మనం ప్రార్థన చేసుకోవడము, వాక్యము చదువుకోవటము, దేవుని సన్నిధి ఎత్తుకోవడము, దేవుని సన్నిధికి నడుచుకోవడం, రావటము. ఇది మనం దేవుని ఎత్తుకోవాలా. దేవుని ఎత్తుకోకుండా లోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ లోక సంబంధం వాటి మీద మనసు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు చాలామంది. చూడండి, ఒక వ్యక్తి ఒకరోజు బజార్లో వెళ్తున్నాడు. ఆ బజార్లో వెళ్తున్నప్పుడు తన కంటికి ఒక 10 రూపాయల కాగితం దొరికింది. 10 రూపాయల కాగితం దొరికింది. అలా 10 రూపాయల కాగితం దొరికింది, పర్వాలేదని చెప్పేసి ఇంకా ఎతకటానికి మొదలుపెట్టాడు. తను బజార్లో వెళ్తున్నప్పుడు ఎతకటానికి మొదలుపెట్టాడు. ఆ రోజు ఏం చేసిందంటే, తనకు మరి ఒక 200 రూపాయల కాగితం దొరికింది. 200 రూపాయల కాగితం దొరికేళ్ళకి, అబ్బా 200 రూపాయల కాగితం దొరికిందని చెప్పి ఆనందపడి వెతుకుతూ ఉన్నాడు. ఇంకా అన్నీ మానేశాడు. ఇంకా దేన్ని వెతుకుతున్నాడంటే, దీన్ని వెతుకుతున్నాడు. దీన్ని ఉదయాన్నే లేస్తే ఏమే 10 రూపాయల కాగితం దొరికింది, 200 దొరికింది అని చెప్పి ఎదుగుతూ మొదలుపెట్టాడు. ఈ ఎదగటం మొదలుపెట్టాడు. ఎట్లా చేశాడంటే, నడుము వంగి వెతుక్కుంటూ పోతున్నాడంట. వెతుక్కుంటూ అదే పని అయిపోయింది అతనికి. సరే అని చెప్పేసి ఒకరోజు 500 రూపాయలు దొరికింది. 500 రూపాయలు కనిపించేలాగా తీసుకున్నాడు. ఇంకేం పర్వాలేదు. ఇంకా ఏం చేశాడంటే, ఇంకా ఎదగటం మొదలుపెట్టాడంటే ఎట్లా అంటే, ఇక నిలబడి ఎదగటంలా అలా వంగేసి వంగుతూ వెతుక్కుంటూ పోతున్నాడు. అలాగ పోతూ ఏమైందంటే, కొద్ది రోజులకు నడుము పైకి రాకుండా పోయింది. ఆ నడుము వాటిని వంగిపోయింది. దేన్ని వెతికి నడుము వంగిపోయింది? డబ్బుల్ని వెతికి. డబ్బులు ఏడ పడిపోయి ఉంటారా, ఎవరు వేసి ఉంటారో అది తీసుకుందామని చెప్పి వెతుక్కుంటూ పోయాడు. నడుము ఏమైపోయింది? వంగిపోయింది. నడుము పాడైపోయింది. తను పాడైపోయినాడు. కాబట్టి ప్రేమంటులారా, మనం గమనించినట్లయితే ఈ లోకంలో వాటిని మనం వెతుకుతూ ఉంటారు. చాలామంది వెతుకుతూ ఉంటారు. డబ్బును ఎతికేవాళ్ళు, బంగారుని ఎతికేవాళ్ళు, లోక సంబంధం అంటే వాటిని ఎక్కడ పాపం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఎక్కడ అక్రమం ఉంది, ఎక్కడ ఏముంది, లోకం ఉంది అని చెప్పి దాన్ని వెతుక్కుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రేమటులా చూడండి, ఎక్కడ బ్రాంచ్ షాపులు ఉన్నాయనేసి ఉదయాన్నే లేసి వెతుక్కునేవారు. ఎక్కడ కళ్ళంగులు ఉన్నాయా అని చెప్పి వెతుక్కునేవారు ఉన్నారు. ఎక్కడ సిగరెట్ కొట్లు ఉన్నాయా
సిగరెట్లు కొడదాం కలుస్తామని చెప్పి ఎత్తుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు ఉదయకాలంలో. అయితే ప్రేమంటులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎతికేవారు ఎవరు లేరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను ఎతకండి అంటున్నాడు. యెహోవాను వెతకండి అంటున్నాడు. అవును ప్రేమంటులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎతికేవారం ఉండాలి. దేవుని ఎతికినప్పుడు దేవుడు మనల్ని ఎత్తుక్కుంటూ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసయ్య నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నీకోసమే వచ్చాడు యేసయ్య. నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అతిథి కుమారుని పుణ్యం విశ్వాసం ఉంచేవాడు నశింపకున్నట్లు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. యేసయ్యను అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలోనికి యేసయ్య వచ్చి నన్ను వెతికాడు. వెతికి ఏమి నశించిపోతున్న మనల్ని ఎదికి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభువు వారు ఎరుకో దారిని వెళ్తున్నప్పుడు యేసయ్యను చూడాలని చెప్పి వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య పట్టువాడు ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య ఏం చేసింటే ఆ దారిలో వస్తున్నాడు. యేసయ్యను చూడాలని జక్కయ్య ఎక్కితే జక్కయ్యని యేసయ్య ఎతికి ఏం చేశాడంటే జక్కయ్య త్వరగా దిగుము, నేను మీ ఇంట ఉండవలసింది, బస్ చేయాలని చెప్పేసి యేసయ్య ఆ జక్కయ్యని చెప్పినప్పుడు, జక్కయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నా కొరకే వచ్చాడు అని చెప్పి జక్కయ్య ఆ చెట్టు మీద సంతోషంతో దిగి తను ఎదుర్కొని యేసు ప్రభువుని కలుసుకొని తన ఇంటికి ఆహ్వానించుకొని తన ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత తన జీవితమే మార్చినాడు దేవుడు. యేసయ్య మార్చబడింది. జక్కయ్య జీవితం మార్చబడింది. జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య ఇంటికి యేసు ప్రభువుతే చూస్తే ప్రజలందరూ అంటున్నారు, జనులందరూ పాపిష్టి మనిషి ఇంటికి పోతున్నాడు అనేసి సనుక్కుంటున్నారు. అయితే జక్కయ్య నిలబడి, ప్రభువా నేను మరి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం బెదలకి ఇచ్చేస్తానని చెప్పి జక్కయ్య మార్పు చెంది దేవుణ్ణి ఎతకటానికి మొదలుపెట్టాడు. దేవునిలో ఉండటానికి మొదలుపెట్టాడు. దేవునిలో జీవించడానికి మొదలుపెట్టాడు. జక్కయ్య మరి ధనవంతుడు, ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడు, ఒక మంచి వ్యక్తి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా తనకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఎన్ని ఉన్నా, ఎన్ని ఎత్తుక్కున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంతమందిని మోసం చేసినా సంతోషం లేదు. అయితే జక్కయ్య యేసయ్యను చూడగానే, యేసయ్య త్వరగా దిగుము జక్కయ్య అన్నప్పుడు సంతోషంతో యేసయ్యను ఎత్తుక్కుంటూ వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. యేసయ్యను చేర్చుకున్నాడు. హృదయంలో సంతోషం వచ్చేసింది జక్కయ్య కుటుంబానికి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తన గురించి మరి తన భార్య బిడ్డల గురించి రాయబడలేదు, కానీ తన కుటుంబాన్ని గురించి తన ఇంటికి పోయినంటే తన ఇంట్లో ఉన్నంటే ప్రియులు, తన భార్య బిడ్డలు, తన కుటుంబం అంతా కూడా సంతోషపడినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమటోలారా, ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాను ఎత్తుకుడి, యెహోవాను ఎత్తుకండి. ఇంకా ఏమంటుండంటే ఆయన బలంను ఎత్తుకుడి, ఆయన సన్నిధి కూడా నిత్యము వెతకండి. ఆయన బలాన్ని ఎతకండి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది, మీ జీవితాలకు ఆనందం, సంతోషం వస్తుందని చెప్పి ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపం చేసుకోవాల్సిన మనను జక్కయ్య ఇచ్చిన సంతోషాన్ని నీకు కూడా ఇదే కాలంలో ఇస్తాడు. నువ్వు నమ్మినట్లయితే యేసు ప్రభువుని ఇదే కాలంలో నీ సొంత రక్షకుడు నువ్వు అంగీకరించినట్లయితే ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకే కలువరిలో యాగమైన యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడో, నిన్ను ఎంత వెతుక్కుంటూ వచ్చాడో. ఈరోజు నువ్వు యేసయ్యను ఎదుగుతున్నావా? ఎతికినట్లయితే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. ఈరోజు ఈ కాలంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. మేము మిమ్మల్ని ఎత్తకపోయినా మీరు మమ్మల్ని ఎత్తికారు నాయన. మేము మిమ్మల్ని ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించారు స్వామి. అవునైనా యెహోవాను ఎత్తుకుడి, ఆయన బలంను ఎత్తుకుడి, ఆయన సన్నిధి నిత్యం ఎత్తుకుడి. నేను ఎత్తికి నీ నామంలో గణపరిచినట్లు, గొప్ప చేసినట్లు సహాయం చేయండి. నీ నామంలో జీవించినట్లు మాకు సహాయం చేయమని, ఈ దినమంతా దీవులు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.